ఎంపీజే న్యూస్ కి స్వాగతం. వార్తలు చదువుతున్నది మీ శ్రావణి. వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేసి రాజ్యాంగాన్ని రక్షించాలి. జాయింట్ యాక్షన్ కమిటీ, రాజకీయ పార్టీలు భారత రాజ్యాంగాన్ని కాపాడాలని, వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని, నరేంద్ర మోడీ విధానాలకు వ్యతిరేకంగా ఆళ్లగడ్డలో జరిగే స్కూటర్ ర్యాలీని జయప్రదం చేయండి. దేశవ్యాప్త ప్రచారాందోళనలో భాగంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆళ్లగడ్డ పట్టణంలో స్కూటర్ ర్యాలీని నిర్వహించరు. ఈ కార్యక్రమం సిపిఐ పార్టీ ఆళ్లగడ్డ కార్యదర్శి కె భాస్కర్ అధ్యక్షతన నిర్వహించారు. జేఏసీ కన్వీనర్ బీరువాల హుస్సేన్ భాషా, ఆళ్లగడ్డ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి బరుగడ్ల హుస్సేన్ భాషా, రజక సంఘం నంద్యాల జిల్లా ఉపాధ్యక్షులు రమణ, ఏఎస్ఎఫ్ నేషనల్ మాజీ ప్రెసిడెంట్ పి మురళీధర్లు పాల్గొన్నారు. మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు బరుగడ్ల హుస్సేన్ భాష అన్నకు, సిపిఐ పార్టీ తరఫు నుంచి మా అన్నకు భాస్కర్ అన్నకు, ఇక్కడికి వచ్చిన రజక సంఘం నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మన భారత రాజ్యాంగం అంబేద్కర్ గారి యొక్క జయంతిని పొందుగా ఇక్కడ మనమందరం వచ్చి ఒక సభామూలకంగా నాలోడు సెంటర్లో మీడియా ద్వారా తెలియజేసిన విషయం ఏంటంటే, మన కేంద్ర ప్రభుత్వం నల్ల చట్టాలను తీసుకుని వచ్చి మన మీద, భారతదేశం మీద చాలా ప్రమాదమైన చట్టాలను తెచ్చి ఒక దేశాన్ని, రాజ్యాంగాన్ని మార్పు చేసే ఒక ఉద్దేశంతో, కుట్రతో చేస్తుందని మేము ఆళ్లగడ్డ జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫు నుంచి ఒక డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయం మీడియా ద్వారా తెలియజేయాలి ఏంటంటే, ఈ రోజుల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలు, నల్ల చట్టాలను, వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు పేరు మీద ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ముస్లిం ఆస్తులను దాన్ని డెవలప్మెంట్ చేయాలనే ఒక ఉద్దేశంతో చేయాలి. కానీ సచ్చార్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. నివేదిక ప్రకారము ముస్లిమ్స్ ఎంతో వెనుకబడి ఉన్నారని చెప్పి ఒక రిపోర్ట్ కూడా ఇచ్చింది. అటువంటిది ముస్లిమ్స్కు సాయం చేయాల్సింది పోయి ఒక నల్ల చట్టాలు తీసుకొని వచ్చి ఉన్నటి ఆస్తులనే ఒక సవరణ పేరుతో దాంట్లో ఒక హిందువులు తెచ్చి ఒక కమిటీ మెంబర్గా చేయాలని చెప్పి ఒక కుట్ర పడుతుంది. మేము ఎటువంటి పరిస్థితుల్లో ఈ బిల్లును తిరస్కరిస్తాము. రాబోయే రోజుల్లో ఇటువంటి ఉద్యమాలు ఇంకా పెద్ద ఎత్తున ఒక చేయాలని ఒక నిర్ణయించుకున్నాము. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా దీన్ని వ్యతిరేకించాలని మేము ఈ ప్రజా మీటింగ్ ద్వారా తెలియజేస్తున్నాము. రద్దు చేయాలి, రద్దు చేయాలి, రద్దు చేయాలి, రద్దు చేయాలి. జిల్లా ఉపాధ్యక్షులు డిమాండ్ చేశాను. వచ్చిన పెద్దలకు సిపిఐ అల్లగడ్డ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ వివిధ పన్నుల భారాలు, వక్ఫ్, కార్పొరేట్ శక్తులైనటువంటి అదాని, అంబానీలకు ప్రభుత్వ రంగ సంస్థల్ని, ఆస్తుల్ని దోచిపెడతా ఉన్నాయి. ముఖ్యంగా మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ వక్ఫ్ బోర్డు ఆస్తులను, మసీదులను, దర్గాలను ధ్వంసం చేసేటువంటి ఆస్తులను, అన్యాక్రాంతమయ్యేటువంటి ఈ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును ఖచ్చితంగా రద్దు చేయాలని సిపిఐ పార్టీగా ఇక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీలతో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ ఉద్దేశంతోనే ఈరోజు చేస్తున్నటువంటి బైక్ ర్యాలీకి ఇక్కడ వచ్చినటువంటి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్.